హరే కృష్ణ. ఇది మా చామంతులు చూడండి. ఫస్ట్ ఇంకా మొగ్గ సరిగా రావట్లేదు, ఏం లేవు, చాలా తక్కువ మొగ్గ ఉంది, చాలా సన్నగా అంతా ఉన్నాయి. వీటిని సంవత్సరం అంతా జాగ్రత్తగా చూస్తే సంక్రాంతికి పువ్వులతో చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా చాలా చిన్నగా ఉన్న మొగ్గ, తక్కువ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పించింగ్ చేసేసి బాగా చిన్న మొగ్గలన్నీ తుంచేసామనుకోండి, ఇగుర్లతో ఉన్నప్పుడు, మొగ్గతో ఉన్నప్పుడు కాదు. ఒకటి తుంచితే రెండు, రెండు తుంచితే నాలుగు, నాలుగు తుంచితే 8, అలా డబల్ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా నీట్గా ఇప్పుడు మీరు చూసేవంతా కూడా చిన్న చిన్న మొగ్గు ఉన్నప్పుడు అంతా బాగా 2-3 సార్లు మొత్తం అంతా కట్ చేసేసాను. నేను చేత్తోనే గిల్లేసాను. తర్వాత ఎంత బాగా పెద్ద పెద్ద పువ్వులతో వస్తాయంటే బుషిగా చాలా బాగా వస్తాయి. ఇవి సంక్రాంతికి చాలా స్పెషల్గా కనిపిస్తాయి చామంతులు. పువ్వులు అయిపోగానే నారుని కాపాడడం కూడా చాలా కష్టం వీటిని. హరే కృష్ణ. ఎండలకి నెక్స్ట్ చూడండి, మీరు ఇంత ముందు చూసిన పువ్వులు మొగ్గతో ఎలా ఉన్నాయో, విచ్చుకున్న తర్వాత ఇంత అందంగా ఎన్ని పువ్వులు వచ్చాయో. ఎప్పుడైతే మనము ఇగుర్లని గిల్తామో, అవి తుంచేస్తామో, పువ్వులు మొగ్గలు అన్నీ వస్తాయి. మనం అలాగే కానీ పాపం అనిపించి వదిలేసామనుకోండి, చాలా తక్కువ పువ్వులు వస్తాయి. హరే కృష్ణ. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. ఈ పాట్లో అస్సలు కనిపించలేదు కదా మీకు ఇంతకుముందు వీడియోలో. ఎంత మంచిగా వచ్చాయో చూడండి. ప్రతిదీ కూడా చాలా బుషిగా చాలా అందంగా వస్తాయి. చామంతులు అంటే నాకు చాలా ఇష్టం. సంవత్సరం అంతా కష్టపడి వీటిని చూసుకుంటే సంక్రాంతికి ఎంత బాగా వచ్చేస్తాయో పువ్వులు. నాకు చామంతి పువ్వులు వస్తే వీడియోస్ కోసం ఎంత బాగా వీడియో తీసుకొని ఫొటోస్ కోసం షూట్ చేసుకుంటారు మా ఫ్రెండ్స్ అందరు వచ్చి. నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో చామంతులు అంటే కదా. ఈసారి పూయడం కూడా చాలా బాగా పూసాయండి. హరే కృష్ణ.